పెళ్ళి పెళ్ళి ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ సినిమా. సో జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకుంటామని ఎక్కువగా ఖర్చు పెడుతున్నారట పైసలు ఉన్నోళ్ళు. అదొక భారీ బడ్జెట్ సినిమా లాగా మారిపోయిందట. ఫంక్షన్ హాళ్ళు, అలంకరణ, భోజనాలకు ధరల మంట, ఫోటోలు వీడియో తీయడానికే లక్షల ఖర్చు అవుతుందట. పేద మధ్యతరగతి కుటుంబాలపైన ఆర్థిక భారం. దేశంలో పెళ్లికి సగటు వ్యయం 28 లక్షలట. అతిథుల సగటు సంఖ్య అమెరికాలో 115, బ్రిటన్లో 80, ఇండియాలో 326. అంటే మనం పెళ్ళికి ఇన్వైట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య యావరేజ్గా తీసుకుంటే మన ఇండియాలో 326 మందిని పిలుస్తున్నామట మనం, అంటే అటెండ్ అవుతున్నారట. అదే అమెరికాలో అయితే యావరేజ్గా 115 మంది వస్తున్నారట. బ్రిటన్లో అయితే ఒక 80 మంది వస్తున్నారట. మన దగ్గర సంఖ్య డబల్ ట్రిపుల్ ఉన్నది. దేశంలో పెళ్లికి సగటుగా అంటే యావరేజ్గా మనం ఖర్చు పెడుతున్నది ఒక్కొక్క పెళ్లికి 28 లక్షలు ఖర్చు పెడుతున్నారట. సరే ఎక్కువ ఉన్నాయన ఆయన ఒక ₹1 కోటి పెడుతుండొచ్చు, 5 కోట్లు పెడుతుండొచ్చు. లేనాయన 1-2 లక్షల్లోనే కంప్లీట్ చేస్తుండొచ్చు. అంత కలిపి యావరేజ్గా చూస్తుంటే 28 లక్షలు ఖర్చు పెడుతున్నాడు ఒక పెళ్లికి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఇప్పుడు ఏమవుతున్నది, మనం ఏదో చేయాలా జీవితంలో ఒకసారి పెళ్ళి అని చెప్పి అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి ఆర్థిక భారం అయిపోయి ఆగమవుతున్నాయి కుటుంబాలు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, జీవితంలో మధుర ఘట్టం, 2 జీవితాలను 2 కుటుంబాలను ఏకం చేసే పవిత్ర ఘట్టం. అయితే ఇప్పుడు ఒక ఇంటికి ఆడపిల్లని ఇవ్వాలనుకున్నా, తెచ్చుకోవాలనుకున్నా పెళ్లి ఖర్చులు భయపెడుతున్నాయి. ప్రధానంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. బంధువర్గంలో పలుచనవుతామనో లేకపోతే అతిథులు తమ ఆర్థిక స్థితిని తక్కువగా అంచనా వేస్తారు అనో అపోహలతో చాలామంది ఆర్భాటాలకు పోతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా కారణంగా కొత్త సంప్రదాయాలు, ఆడంబరాలు వచ్చిపడుతున్నాయి. వాటికి ప్రభావితమైన వధూవరులు వారి తల్లిదండ్రులు పెళ్లి ఖర్చును భారీ బడ్జెట్ సినిమాలాగా పెంచేస్తున్నారు. ఇక బంగారం, దుస్తుల ఖర్చులు సరే, ఇక అది లేకపోతే పెళ్ళే కాదు. ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఇక అది లేకపోతే అసలు లేనే లేదు. ఆడ ఎల్ఈడి పెట్టాలి, అది ఉండాల్సిందే అనేలాగా కల్చర్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లిలోగా ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో కాబోయే జంట కలిసి ఫోటోలు, వీడియోలు తీయించుకోవడం ఆనవాయితీగా మారింది. ఇందుకోసం కొందరు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారట. కొత్త సాంప్రదాయాలతో హడావుడి చేస్తున్నారట. ఉత్తరాది సాంప్రదాయాలైన సంగీత్, హల్దీ వంటివి ఒకప్పుడు తెలుగు ఇళ్లలో ఉండేవి కాదు. ఇటీవల వీటిని మన వాళ్ళు కూడా ఫంక్షన్ హాల్స్లో లక్షల రూపాయల ఖర్చుతో ఘనంగా చేస్తున్నారు. ఇక బ్యాచిలర్ పార్టీలు అంటూ మరికొంత వెచ్చిస్తున్నారు. వీరు మాత్రం ప్రత్యేకం. అతి కొద్ది మంది మాత్రమే. ఎవరేమనుకుంటే మనకేంటి, చాటుగా ఎవరో ఏదో అనుకుంటారనో ఆర్భాటాలకు పోయి అప్పుల పాలవడం ఎందుకు, మన స్థాయికి తగ్గట్టుగానే ఖర్చులు చేద్దామంటూ పెళ్లి తంతును నిర్వహిస్తూ నిశ్చింతగా ఉంటున్నారట. మరికొందరైతే ప్రశాంతంగా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఇరువైపులా రక్త సంబంధీకులతో రిసార్ట్లకు వెళ్ళి 2-3 రోజులు ఉంటూ పెళ్లి చేసుకుంటున్నారట. తర్వాత దగ్గరి బంధువులు, స్నేహితులకు 100 మంది లోపే ఉండేలా చూసుకుంటూ ఇళ్లలోనే విందులిస్తున్నారట. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటున్నారు. బట్ ఆడంబరాలకు పోయి ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారట. దీనివల్ల ఏమవుతుందంటే మధ్యతరగతి కుటుంబాలపైన అంతులేని భారం పడుతున్నది. పేద కుటుంబాలు సైతం అప్పులు తెచ్చి ఒక పెళ్లికి సగటున 10 లక్షలకు పైగా ఖర్చు పెడుతున్నాయి. ముఖ్యంగా దిగువ, ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారు బంధువులు, స్నేహితుల పేరిట చాలా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్న ఒక గవర్నమెంట్ ఉద్యోగి తన కూతురి పెళ్లికి 65 లక్షలు ఖర్చు పెట్టిండట. గుంటూరు జిల్లాకు చెందిన ఒక సాధారణ దుకాణం వ్యాపారి కూతురు ఎంగేజ్మెంట్కి 500 మందిని పిలిచి 12 లక్షలు ఖర్చు పెట్టినట. వచ్చే నెలలో జరిగే పెళ్లి ఖర్చు దాదాపు 50 లక్షలు సిద్ధం చేసుకుంటున్నట. మన దేశంలో పెళ్లికి ఒక కుటుంబం సగటున 2023లోనే 28 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఒక సర్వేలో తేలింది. చాలా కుటుంబాలు తమ పిల్లల చదువుకు చేస్తున్న ఖర్చు కన్నా 2 రెట్లు ఎక్కువగా పెళ్లికి ఖర్చు పెడుతున్నారట. ఇక ఈ మిగతా దావతులు, గీవతులు ఇక తర్వాత సంగతి. ఇక అది ఆ ఖర్చు సపరేట్గా. సో ఇట్లా ఎక్కువ ఆర్థిక భారం జనం మీద పడుతున్నదట.